మనకి 15th ప్రాబ్లం 14th ప్రాబ్లం చెప్పుకున్నాం. 15th ప్రాబ్లం ఏంటో చూడండి నాన్న. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎన్ ఆర్ ద nth terms of two APs 63, 65, 67 and 3, 10, 7 are equal. నాన్న రెండు ఏపీస్ ఇచ్చాడు, ఆ రెండు ఏపీస్ కూడా ఈక్వల్ అంట. అయితే ఆ రెండు ఏపీస్లో ఎన్ యొక్క ఏ వాల్యూకి ఆ రెండు ఏపీలు కూడా ఈక్వల్ అవుతాయి అన్నాడు. ఓకేనా? సో సింపుల్గా ఉంటుంది నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ మీద వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాసుకోండి. ఓకేనా? ఈ ప్రాబ్లం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం నాన్న. ఓకేనా? సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రాసుకోండి. సో దీని సొల్యూషన్ చూద్దాం నాన్న ఒకసారి. దీని యొక్క సొల్యూషన్ చూద్దాం. లేకపోతే గివెన్ ఇచ్చిన రెండు ఏపీస్ రాద్దాం నాన్న. గివెన్ ఫస్ట్ ఏపీ రాయండి. ఫస్ట్ ఏపీ ఏంటి నాన్న? ఇదిగోండి, ఇది 63 = అని రాయకండి, రెండు డాట్స్ పెట్టండి ఇలా. ఫస్ట్ ఏపీ అని చెప్పి 63, 65, 67 అండ్ సో ఆన్. ఇదే కదా ఫస్ట్ ఏపీ, వాడు ఇచ్చిన ఫస్ట్ ఏపీ ఇదేనా? సో హియర్ ఇక్కడ ఏ వాల్యూ ఎంత నానా? హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 63. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత నానా? ఫస్ట్ టర్మ్ కాబట్టి 63. ఓకేనా? డి ఈజ్ ఈక్వల్ టు A2 - A1 కదా నాన్న. అంటే 65 - 63 ఈజ్ ఈక్వల్ టు 2. డి వాల్యూ ఎంత నాన్న? 2. ఏ వాల్యూ ఏమో 63 వచ్చింది, డి వాల్యూ ఏమో 2 వచ్చింది ఫస్ట్ ఏపీకి సంబంధించి. ఇప్పుడు సెకండ్ ఏపీ చూడండి నాన్న. సెకండ్ ఏపీ, సో వాడు ఇచ్చిన సెకండ్ ఏపీ ఏంటో ఒకసారి చూడండి. 3 సెకండ్ ఏపీ ఇదిగోండి, ఇది 3, 10, 17 అండ్ సో ఆన్. ఓకేనా? సో సెకండ్ ఏపీ 3, 10, 17 అండ్ సో ఆన్. ఇది నాన్న వాడు ఇచ్చిన సెకండ్ ఏపీ. హియర్ ఇక్కడ ఏ వాల్యూ ఎంత నాన్న? 3. డి వాల్యూ ఎంత నాన్న? 10 - 3 = 7. సో ఏ వాల్యూ ఏమో 3, డి వాల్యూ ఏమో 7. వాడు ఇచ్చిన రెండు ఏపీస్కి కూడా ఏ వాల్యూ కనుక్కున్నాం, అదేవిధంగా డి వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? సో అయితే మనకి ఏ టర్మ్ దగ్గర అవి రెండు ఈక్వల్ అవుతాయి అన్నాడు. ఫర్ సపోజ్ nth term of two APs are equal. nth term of two APs యొక్క nth టర్మ్, రెండు ఏపీస్ యొక్క nth టర్మ్ అనేది ఈక్వల్ అయితే, అదే రాశాను. ఫర్ సపోజ్ nth టర్మ్ ఆఫ్ టూ ఏపీస్ ఆర్ ఈక్వల్. ఏపీస్ యొక్క nth టర్మ్ అనేది ఈక్వల్ అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? దీని యొక్క ఏఎన్ = దీని యొక్క ఏఎన్ సమానం అవుతుంది. అంతేనా? సో nth టర్మ్ అన్నాను కాబట్టి ఫస్ట్ ఏపీలో nth టర్మ్, సెకండ్ ఏపీలో nth టర్మ్. సో దీనికి నేనేం రాస్తానంటే, సో రెండిట్ల యొక్క ఫార్ములా మీకు తెలుసు. ఏఎన్ అంటే రెండు ఒకటే, A + n - 1 × d. ఇటు కూడా అదే ఫార్ములా వేయండి, A + n - 1 × d. ఓకేనా? సో ఇది ఫస్ట్ ఏపీ, ఇది సెకండ్ ఏపీలో nth టర్మ్స్ రానా. ఫస్ట్ ఏపీలో ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 63 వచ్చింది. ప్లస్ n - 1 × డి వాల్యూ ఎంత వచ్చింది నాన్న? ఇదిగోండి, ఫస్ట్ ఏపీలో డి వాల్యూ 2 వచ్చింది. ఓకేనా? సో ఆ 2 నేను రాస్తున్నాను నాన్న. 2 = ఇప్పుడు సెకండ్ ఏపీకి రండి. సెకండ్ ఏపీలో ఏ వాల్యూ 3 నాన్న. n - 1 × డి వాల్యూ 7 నాన్న. ఓకేనా? ఫస్ట్ ఏపీ దగ్గర ఏ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, సెకండ్ ఏపీ దగ్గర ఏ డి వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు చూడండి, 63 ప్లస్ 2 × n 2n - 2 × 1 = 2. సో ఇటువైపు సాల్వ్ చేశాను అన్న. ఇప్పుడు అటువైపు వెళ్దాం. 3 ప్లస్ 7 × n 7n - 7 × 1 7. సో అటువైపు n - 1 2తో, ఇటువైపు n - 1ని 7తో మల్టిప్లై చేశాను అన్న. చేస్తే ఇప్పుడు చూడండి, ఇదేమో 63, ఇదేమో -2 నాన్న. అంటే 63 నుంచి 2 తీసేస్తే 61 + 2n వచ్చింది. ఇక్కడ చూడండి, ఇదేమో 3, ఇదేమో -7. 7 నుంచి 3 తీస్తే 4 నాన్న.
కాబట్టి ఇక్కడ 7n-4 అనేది మిగులుతుంది. ఓకేనా. సో n వాల్యూస్ ఒకవైపు, మరలా న్యూమరికల్ వాల్యూస్ ఒకవైపు తీసేద్దాం. సో ఇక్కడ 61 అలాగే ఉంది నాన్న. ఈ -4 ఇటు తీసుకురండి, +4 అయ్యింది. సో ఇక్కడ 7n ఇలాగే ఉంది నాన్న. ఈ 2n అటు పట్టుకెళ్ళండి, -2n అవుతుంది. ఏం లేదు, 61 ఇక్కడ ఇలాగే ఉంచా, ఇటువైపు ఉన్న -4ని ఇటువైపు తీసుకొస్తే +4 అయింది. ఇక్కడ 7n అలాగే ఉంచా, ఇటువైపు 2nని అటువైపు తీసుకెళ్తే ఆ -2n అయింది. అలాగే రాసా. ఓకేనా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 61 + 4 65 నాన్న. 7n నుంచి 2n తీస్తే 5n నాన్న. ఓకేనా. సో nని 5 అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటువైపు తీసుకొస్తే డివైడ్ చేస్తుంది నాన్న. సో ఈ 5 ఇటు వస్తే 65/5 అవుతుంది. 5 1 జా, 5 3 జా. సో n ఈజ్ ఈక్వల్ 5 13s నాన్న. 13 5 65. ఓకేనా. సో n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాన్న? 13 వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 13 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం రాస్తామంటే n ఈజ్ ఈక్వల్ 13 వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం రాస్తామంటే therefore 13th term of 2 APs are equal. 2 APsలో కూడా 13వ పదం అనేది సమానంగా ఉంటుంది. సో ద 13th terms of 2 APs is equal. ఆర్ రాయకూడదు, ఈజ్ అని రాయాలి. 13th term of 2 APs, 2 APs యొక్క 13వ పదం అనేది సమానంగా ఉంటుంది. మనకు వాడు అదే అడిగాడు, ఎంత టర్మ్, ఏ టర్మ్ అనేది 2 APsలో కూడా సమానంగా ఉంటుంది అని అడిగాడు. ఓకేనా. సో మనకి ఈ క్వశ్చన్ ఆన్సర్ కూడా అయిపోయింది నాన్న. సో ఇది 15th క్వశ్చన్. ఓకేనా. ఇంకా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 క్వశ్చన్స్ కూడా చెప్పుకుంటే మనకి ఈ చాప్టర్ అనేది ఈ ఎక్సర్సైజ్ అనేది అయిపోతుంది. ఓకేనా.